హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నిన్నటి నుంచి మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రభాస్ అన్నని డీగ్రేడ్ చేసి అమితాబ్ బచ్చన్ గారిని లేపుతున్నారనమాట. అటు నార్త్ నుంచి ఇటు సౌత్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత డీగ్రేడ్ చేసినా సరే కల్కి మూవీలో ప్రభాస్ అన్నే హీరో. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అబ్బా. సింపుల్గా చూద్దామా అనే మూవీ తీసి అందులో అమితాబ్ బచ్చన్ గారిని హీరోగా పెట్టి, అంటే ఆయన హీరో సెంట్రిక్ ఫిలింగా ఆ మూవీ తీసి గ్లోబల్గా రిలీజ్ చేస్తే ఇంత రికగ్నైజేషన్ వస్తుందా? తెలుసు కదా మీకు, రాదని. ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా సరే ఫస్ట్ గ్లోబల్ రికగ్నైజేషన్ అనేది కావాలి. సో ప్రభాస్ ఇస్ ద నేమ్ ఇనఫ్. నార్త్ దగ్గర నుంచి సౌత్ వరకు కూడా ఇండియా, టోటల్ వైడ్గా ఇండియా చూసుకుంటే ఈరోజు ఆల్ టైమ్ రికార్డ్ కల్కి కొడుతుందంటే మూవీ ఎంత బాగా తీసామనేది కాదు, దాని వెనక బ్యాక్గ్రౌండ్లో హార్డ్ వర్క్ ఎంత చేసామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవైపు సలార్కి డేట్స్ ఇస్తూ, ఒకవైపు కల్కికి డేట్స్ ఇస్తూ ఎంత హార్డ్ వర్క్ చేశాడు అనేది మనకు తెలుసు. ఆఖరికి లెగ్ ఇంజ్యూరీ అయినా సరే పట్టించుకోకుండా ఆయన ట్రీట్మెంట్ ఆయన తీసుకుంటూ మూవీ మళ్ళీ డిలే అవ్వకూడదు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవ్వకూడదు అని చెప్పేసి కల్కిని June 27కి రిలీజ్ చేశారంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. అంటే సైడ్ క్యారెక్టర్ అనడం, ఆ క్యారెక్టర్ అనడం కాదు. ఫస్ట్ సినిమాలో ఆ రోల్ ఏంటి, ఆ రోల్ ఎలా హెల్ప్ చేస్తుంది, అశ్వత్థామ రోల్ ఏంటి, ఆ రోల్ ఎలా హెల్ప్ చేస్తుంది, స్టోరీని ఎలా బిల్డ్ చేశారు, ఆ వరల్డ్ని ఎలా బిల్డ్ చేశారు, ఇది చూడండి. ఎప్పుడు చూడు సినిమా మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, ఒక క్యారెక్టర్ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడం ఎందుకు? వేస్ట్గా టైం వేస్ట్ అవ్వాలి. అర్థమైందా? సినిమా చూస్తున్నంతసేపు నా ఎక్స్పీరియన్స్ అయితే వావ్, నా టికెట్ పెట్టి నేను కొన్నాను, నా పైసలతో నేను కొన్నాను, చూశాను, నాకు నచ్చింది, ఫ్యామిలీతో వెళ్ళాను, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేగాని ఈ రోల్ ఇతను ఎందుకు చేశాడు, ఇది చేయకుండా ఉంటే బాగుండు, అది చేస్తే బాగుండు. నువ్వే డైరెక్షన్ చేయొచ్చు కదా. నువ్వు డైరెక్షన్ చేయి, నీకు నచ్చినట్టు నువ్వు మూవీది. అప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూద్దాం. నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకనమాట ఈ కౌంటర్. ఇంకోటి ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళనమాట. అటు ఈ టోటల్ మన వరల్డ్లో మూవీ ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో ఆల్మోస్ట్ 95% పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. సో 5% నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారనమాట. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే కనుక తెలుగు ఇండస్ట్రీ, ఇది తెలుగు ఫిలిం కాబట్టి నేను తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు తెలుగులో ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ కూడా మూవీ మ్యాటర్స్ కానీ, తైవ్యూ కానీ, రావణ్ ఫర్ యూ కానీ, మహిదర్ వైబ్స్ కానీ, ఎవరైనా సరే ఆల్మోస్ట్ అందరూ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు భయ్య. ఆఖరికి నేను కూడా ఫుల్ పాజిటివ్ రివ్యూ ఇచ్చా. బట్ పూల చొక్క అనే ఛానల్లో మాత్రం ఫుల్ నెగిటివ్ రివ్యూ ఇచ్చి 2.95 రేటింగ్ ఇచ్చారనమాట. ఇప్పుడు 2.95 అంటే 3, ఆల్మోస్ట్ 3 రేటింగ్. 3 రేటింగ్ ఇచ్చేటప్పుడు అంత నెగిటివ్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరమే ఉంది బ్రో, నాకు అర్థం కావట్లా. మూవీ అంత బాగున్నప్పుడు ఆ వాల్ బిల్డింగ్ సెటప్ అంత ప్రొసీజర్ అయ్యేటప్పుడు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మనం ఎన్ని ఇంగ్లీష్ మూవీస్ చూడలేదు, ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగే ఉంటుంది. అవి 3,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు కలెక్షన్ చేయలేదా? వరల్డ్ బిల్డింగ్ అంతే. వరల్డ్ బిల్డింగ్ చేసినప్పుడు సెకండ్ హాఫ్ మూవీని మొత్తం పుల్ చేస్తుంది. పుల్ చేసేటట్టు ఉంటేనే మూవీ హిట్ అవుద్ది. ఫుల్ నెగిటివ్ రివ్యూస్, తెలుగు ఆడియన్స్ అయ్యుండి తెలుగు మూవీని కూడా ఎంకరేజ్ చేయకపోతే ఇంక బయట వాళ్ళు ఏమి ఎంకరేజ్ చేస్తారు? మనుషులే ఉంటారు. అది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? బాయ్ గైస్, లవ్ యూ ఆల్.